అయితే సిట్ విచారణ మీద వీళ్ళు రకరకాల కథలు చెప్పారు, పొలిటికల్ వెండెట్టా అది ఇది అన్నారు, దానికి సాహెబ్ గారు చెప్తారనుకోండి. అయితే ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎందుకు వచ్చింది, ఇవాళ ఏమిటి ఆ కేసు స్టేటస్ ఏంటి, లిక్కర్ కథ ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఒకటండి, మొదటి నుంచి కూడా మనం అనేక చర్చా వేదికల్లో చర్చించుకున్నాం. సిట్ పరిధి దాటిపోయింది, రాష్ట్ర పరిధి దాటిపోయింది, దేశ పరిధి కూడా దాటిపోయింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈడీ యొక్క ఎంటర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి. గతంలో సిట్ కూడా అనేక ఛార్జ్షీట్లు, 4 ఛార్జ్షీట్లు వేసింది. దాంట్లో ఒక రెండిట్లోనేమో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ప్రస్తావించింది అనేక పర్యాయాలు. సరే, ఆనాడు ప్రస్తావించినప్పుడు ఈ రాజకీయ ప్రతీకార వాంఛతో సిట్ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తుందని ఆరోపణలు చేశారు. కానీ ఈ రోజున ఈడీ ఎంటర్ అయింది, అనేకమైనటువంటి కార్యాలయాల మీద ఏకకాలంలో దాడులు చేసింది, అనేక విలువైనటువంటి దస్త్రాలను సేకరించింది, డాక్యుమెంట్లు సేకరించింది, సొమ్ము సేకరించింది, దాదాపుగా 441 కోట్ల రూపాయల చిల్లర జప్తు చేసింది, ఇంకా జప్తు చేయటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, వాసుదేవరెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈడీ జైలుకి పంపింది. తర్వాత కారుమూరి వారి ఇంట్లో కూడా సోదాలు జరిగినాయని చెప్పేసి ఆ రోజునే ఏకకాలంలోనే జరిగినాయి. జరిగిన తర్వాత అక్కడ కూడా కొన్ని విలువైన దస్త్రాలు దొరికిన తర్వాత, ప్రాథమిక ఆధారాలు లభ్యమైన తర్వాత కారుమూరి సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడి, ఆయనకు కూడా నోటీసులు ఇచ్చేసి 23న విచారణకి రావాలని శ్రీముఖం పంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆయన పాత్ర కూడా దాంట్లో ఉన్నదనేది వస్తున్నటువంటి వార్తలు. డెఫినెట్గా ఆయన పాత్ర ఉంటే ఆయన్ని కూడా తప్పదు జైలు జీవితం. ఇక్కడ మనం చూడాల్సింది, దీంట్లో మద్యం, అక్రమ మద్యం వ్యాపారంలో రకరకాల వింగులు పెట్టారనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్విక్ బ్యాగుల ద్వారా 3,500 కోట్ల రూపాయలు, మద్యం రవాణా ద్వారా కొంత, అలానే మిగిలిన ఇది ట్రాన్స్పోర్టు, మిగతాది బేరాలాడి కావలసిన వాళ్ళు ఇవ్వడానికి కొంత, అలాగే వివిధ రకాలతో వింగుల కింద పెట్టేసి ఎవరి వింగుకు వాళ్ళే అధిపతి, అలాగ కలెక్ట్ చేశారనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయింది మద్యం రవాణా స్కామ్లో జరిగిన అవినీతి మీద వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో అది మిథున్ రెడ్డా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా, కృష్ణమోహన్ రెడ్డా, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, చివరికి అతని దగ్గర గతంలో పిఏగా పనిచేసినటువంటి కె నాగేశ్వర్ రెడ్డి కూడా కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగు చూసినాయి మొన్న ఇటీవల కాలంలో. ఆదాయానికి మించి ఆస్తులు విచ్చలవిడిగా బయట. ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడుతూ ప్రజల విషయంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమాన అవకాశాలు వచ్చేలా ప్రభుత్వాలు పనిచేయాలంటే, మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర పనిచేసే అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, సమాన అవకాశాలు, నీకెంత నీకింత 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 అని అట్లాగే ఉంది. ఇది అలా కనబడదు. కేఎన్ఆర్ది బయటపడిన తర్వాత వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. మార్చి డిఎస్సి ఎగ్జామ్స్ అవినీతి జరిగింది, అవును, అక్రమాలు జరిగినాయి, డైవర్షన్ డ్రామాస్. ఇప్పుడు 6 నెలల క్రితం జరిగిన దాన్ని తీసుకొచ్చేసి దీన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని తీసుకొచ్చి అక్రమాలు జరిగాయని చెప్పారు. కానీ ప్రజలు నమ్మలేదు. చివరికి అధికారులు కూడా ఓపెన్గానే వచ్చారు. కోనా శశిధర్ లాంటి వాళ్ళు వచ్చేసి మాకు ఇప్పటికి కూడా ఒక ఫిర్యాదు రాలేదు, మేము సక్రమంగానే చేశాము,
అని చెప్పి అన్నారు. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది ఒక భాగం. ఓకే. ఇక్కడ మద్యం రవాణా స్కామ్ లోకి వచ్చేటప్పటికి కోట్లాది రూపాయలు ఏ విధంగా వసూలు చేశారనేది ఈ రోజున ఈడీ విచారణలో వెల్లడైంది. ఓకే సాహిబ్ గారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఒకటే మిగిలి ఉందండి. అటు సజ్జలకు నోటీస్ ఇస్తారా, లేదా అంతిమ దోపిడీదారుడు ఎవరైతే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాట్లాడదాం. సాహిబ్